ఫీమేల్ డాగ్ అండి. పమేరియన్ బ్రీడ్. ఎవరో పెంచుకొని వదిలేసినట్టున్నారు. దీనంగా ఒక గోడ దగ్గర ఆ డబ్బా కింద కూర్చొని కనిపించింది. వెంటనే ఫుడ్డు పెట్టి పాలు పోసానండి. కర్డ్ పాలు పోస్తే తాగింది. ఆకలితో ఉంది. వాటర్ పెడితే చాలా వాటర్ తాగింది. అది ఎప్పటి నుంచి తిరుగుతుందో కానీ ఆ తడి కోసం ఆ డ్రైనేజ్లో పోయి పడుకుందేమో కానీ అంత మురికి పట్టి ఉంది. అంటే భయంతో ఉంది. నన్ను కూడా టచ్ చేయనట్లే భయపడుతుంది. మళ్ళీ నేను బలవంతంగా ట్రై చేస్తే పారిపోతుంది. అందుకని కొంచెం అలవాటు కానీ అని ఒక 2 రోజులు ఫుడ్ పెడితే అది అక్కడ ఉండాలి. నేను చూసే తిరిగే లొకేషన్స్లో నేను మా ఏరియా కాబట్టి ఎక్కడో అక్కడ కనబడితే ఫుడ్ పెట్టి వాటర్ పెట్టొచ్చండి. దాన్ని ఇబ్బంది లేదు. కానీ మనం బలవంతంగా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోతే భయంగా మళ్ళీ కనబడదని నేను కూడా టచ్ చేయలేదు. మామూలుగా ఫుడ్ పెట్టి వచ్చేసా. దానికి వాటర్ అవన్నీ పెట్టా. అక్కడ నీడ ఉంది, అక్కడ ఉంది. వేరే డాగ్స్ వచ్చినప్పుడు పాపం అటాక్ చేయొచ్చండి. అవి నేను ఫీడ్ చేసేయచ్చు. చూడండి అంత ఒళ్ళంతా మురికి. మరి ఏం అనారోగ్యం అయ్యి వదిలేశారో కానీ తెలియదు. కానీ కళ్ళల్లో నీళ్లు అంత దారగా కారిపోతున్నాయి. ఆ పేరెంట్స్ చూసుకున్న వాళ్ళు తీసుకొచ్చి వదిలేశారు. ఒక్కటి ఏంటంటే మెడలో బెల్ట్ తీసి వదిలేశారండి. అదొక్కటైతే సంతోషం. వద్దనుకున్న వాళ్ళు వదిలేశారు. వాళ్ళ కోసమే చూస్తున్నట్టుంది. పేరెంట్స్ వదిలేసిపోయారు కదా. చాలా దీనంగా ఫిమేల్ డాగ్. ఈ ఎక్కడ అంటే ఈ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్ అండి, ఖమ్మం గవర్నమెంట్ కాలేజ్ అక్కడ ఉంది ఈ డాగ్. అక్కడ ఫీడ్ చేయాల్సిన డాగ్స్ చాలా ఉన్నాయి కానీ వాటిని కంట్రోల్ చేయాలి పాపం, తనని కొట్టకుండా. అక్కడే ఉంది, అక్కడే ఫీడ్ చేస్తామండి.